ఇలా ఎంబీబీఎస్ చేజర్ల పాఠశాల మొదటి వార్షికోత్సవానికి మమ్మల్ని ఇన్వైట్ చేసిన పావుల మాస్టర్కి ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను. సార్ వాళ్ళ స్కూల్ గురించి రోజు మాకు మా ఇంటి దగ్గర చెప్తూ ఉంటారు. మౌలాలి సార్ గారు కానీ, సీతా మేడం గారు కానీ అందరూ మీకు మంచి టీచర్లు వచ్చారు. వాళ్ళందరూ ఎంతో కష్టపడి మీకు బాగా నేర్పిస్తున్నారు కాబట్టి మీరు కూడా చక్కగా మంచిగా వచ్చి నేర్చుకోవాలి. రోజు రాగానే ఇంటి దగ్గర మాతో మాట్లాడినా కానీ మీ స్కూల్ విషయాలు డిస్కస్ చేస్తూ ఉంటారు మాస్టర్. పిల్లలు ఆబ్సెంట్ అవుతున్నారు, సరిగా రావట్లేదు, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. ఇక్కడ ముగ్గురు మంచి వర్కబుల్ టీచర్స్ అనమాట. అందరూ యాక్చువల్గా ప్రతి ఒక్కరు అందరూ చెప్పేవాళ్ళే. అలాంటిది ఒకే స్కూల్లో మొత్తం ముగ్గురున్న టీచర్స్ బాగా మంచి టీచర్స్ వచ్చారు మీకు. అలాంటప్పుడు మీరు ఇంకా చక్కగా రోజు వస్తే చాలు, వాళ్ళు మీకు ఎన్నో నేర్పిస్తారు. ఆ ఇంటి దగ్గర పేరెంట్స్ మరీ ముఖ్యంగా పట్టించుకుని మీరు జస్ట్ వాళ్ళని స్కూల్ పంపించితే చాలు, వాళ్ళే చక్కగా నేర్పిస్తారు మీకు. కానీ ఎక్కడ చూసినా ఇక్కడ చేజర్లని కాదు, ప్రతి ఊర్లో చూస్తున్నాము ఆబ్సెంటీస్ ఎక్కువ కనబడుతున్నాయి. మేము ఎంత కృషి చేస్తున్నా అది ఎక్కడ మైనస్ జరుగుతుంది అంటే మెయిన్ పేరెంట్స్లోనే. మేము వచ్చినంతసేపు 9 కాడ నుంచి 3:30 వరకు మేము పిల్లలు సొంత పిల్లల్లా మేము టీచ్ చేస్తాం. కానీ చివరికి మీరు ఆ ఒక్కరోజు పట్టించుకుంటారు కానీ 10 రోజుల్లో 9 రోజులు చెప్పే ఆ 9 రోజులు మీరు గమనించట్లేదు. ఆ ఒక్కరోజు ఎందుకు రావట్లేదు అప్పుడు అడుగుతారు. కానీ రోజు వచ్చి వీక్లీ వన్స్ మీరు రావాలి పేరెంట్స్ స్కూల్కి వచ్చి, పిల్లాడు ఎట్లా చదువుతున్నాడు, వాడు డైలీ వస్తున్నాడా, మా వాడి పరిస్థితి ఏంటని మీరు అడగాల్సిన బాధ్యత మీకు ఉంది. కానీ ఏదో ఒక రోజు వస్తారు, అది అడిగే కరెక్ట్ టైం కాని టైంలో మీరు మాట్లాడతారు. అది కరెక్ట్గా తెలియదు అనమాట. మనం నెలకు ఒకసారి వస్తే స్టార్టింగ్లో పిల్లాడు జాయిన్ చేసినప్పుడు ఎలా ఉన్నాడు, వాడు మెరుగు ఇంప్రూవ్మెంట్ కనపడుతుందా లేదు మీరు వచ్చి తెలుసుకుంటే వెళ్తాయి. మీరేమో మీకు అది పనులకి వెళ్ళటం మీ వృత్తి. కానీ మధ్య మధ్యలో కనీసం ఏదైనా సెలవు రోజు కనీసం ఒక రోజైనా సెలవు పెట్టుకుని రావాలి, పని మానుకొని. 500 కూలీ కోసం చూసుకుంటే మీ వాడి భవిష్యత్తు ఇక్కడ ఇదవుతుంది. ఆ గవర్నమెంట్ బడి కన్నా ప్రైవేట్ బడి ఇంగ్లీష్ మీడియం అని వెళ్తారు. కానీ ఇక్కడ మన బడిలో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది. 1 నుంచి 5 వరకు 10వ తరగతి వరకు కూడా ఉంది. ఇక్కడ మీకు బుక్స్ ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, అన్నీ మొత్తం. మేమన్నా ఇంటికాడ వండుకొని ఎప్పుడో 4 గంటలకు వండుకొని తెచ్చి చల్లారిపోయిన అన్నం తింటున్నాం. మీకు గవర్నమెంట్ ప్రభుత్వము వేడిగా జాబ్ ఇస్తుంది, చిక్కి పెడుతుంది, వేడిగా చక్కగా ఎండేమో వాళ్ళు మీకు రెడీగా వేడిగా చేసి పెడుతున్నారు. మరి అన్ని గవర్నమెంట్ అన్ని ఫెసిలిటీస్ ఎందుకు కల్పిస్తుంది? మన గవర్నమెంట్ వాళ్ళల్లో అందరూ వచ్చేవాళ్ళు మధ్య తరగతి కుటుంబం వాళ్ళు, మనమందరం ఆ కుటుంబీకులమే అందరం. మరి ఈరోజు మేము ఈ స్థాయిలో ఉన్నాము అంటే ఎంతో కష్టపడి గురువుల్ని గౌరవించుకున్నాం కాబట్టి ఈ స్థితిలో ఉన్నాం. పేరెంట్స్ ఒకప్పుడు మేము కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చేవాళ్ళం, మధ్యతరగతి నుంచి గవర్నమెంట్ బళ్ళ చదువు వచ్చిన వాళ్ళం. ఇక్కడున్న 4 టీచర్స్ కూడా ఏ ప్రైవేట్ బళ్ళో మేము చదువుకోవాలి. మరి మేము ఇలా ఉన్నాము అంటే ఆ రోజుల్లో కూర్చోమ్మా అంటే కూర్చున్నాం, మేము కొట్టారు అంటే మెదలలేదు, మేము మెదలలేదు, మా తల్లిదండ్రులు మెదలలేదు. కానీ ఇప్పుడు చాలా వరకు ప్రతి తల్లిదండ్రులు అతి గారాబంతో, నిజంగా అది నమ్మాలి, ఎవరైనా తల్లిదండ్రులు మేము కూడా వస్తాం. అతి గారాబం వల్ల పిల్లల్ని పెంచి ముక్క దెబ్బ కొట్టేలోపు ఎందుకు కొట్టాడు అని అడిగేవాళ్లే కానీ మాస్టర్ ఏదో వాడి మీద అభిమానంతో వాడికి ఏదో అయ్యుంటేనే కొట్టారే అనుకోట్లా. ఎందుకు కొట్టావు అని డైరెక్ట్ వచ్చేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అన్ని స్కూళ్ళ పరిస్థితి అదే. అక్కడున్న టీచర్కి విలువ అనేది తగ్గిపోతుంది. అంటే ఎందుకు టీచర్లు ఎక్కువ జీతాలు తీసేసుకుంటున్నారా, అది ఎందుకు వచ్చేస్తున్నా ఇది ఎక్కువైపోతుంది. కానీ వాళ్ళు ఏదో వస్తున్నారు వెళ్తున్నారు నాలుగు ప్రచారం అయిపోయిందా ఎట్లన్నా తెలియదు. కానీ అక్కడ టీచర్ బాధ ఎవరు అర్థం చేసుకోవట్లా. వచ్చి 9 గంటల నుంచి అక్కడ ఉన్నాము అంటే వాడు బయటికి వెళ్ళకుండా కాపలా కాస్తా అసలు ఎన్నో ఇది చేస్తున్నారు. కానీ మనం పేరెంట్స్ కూడా మీరు ఆలోచించుకోవాలమ్మా, అక్కడ ఎందుకు వచ్చి చెప్తున్నారు, అతను మన ఆ మాట అడగాలా వద్దా, మన పిల్లల పరిస్థితి ఏంటి అని. మీరు ఇంటికాడ కనీసం మీ పిల్లలకి మీరు చదువు చెప్పవసరంలా. మీరేం చేయాలి, రోజు బడికి వెళ్ళమ్మా, ఆబ్సెంట్ అవ్వదు. టీచర్ గారు వర్క్ ఇచ్చి ఉంటారు, లేదు కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. వర్క్ రాసే వర్క్ అయినా చదివే వర్క్ అయినా ఇప్పుడున్న పిల్లలకి ఇవ్వకోకుండా ఏ టీచర్ ఉండట్లా, ఇస్తారు. మీరు జస్ట్ చదువుకుంటున్నారా లేదా, బడికి వెళ్తున్నారా లేదా, చదువుకోండి అమ్మా అని 2 మాటలన్నా చెప్పండి. కనీసం 10 నిమిషాలు, గంట కూడా కాదు, 10 నిమిషాలన్నా మీ పిల్లల దగ్గర మీరు కేటాయించండి. మిమ్మల్ని ఎవరు మీరు చదువు చెప్పనట్లా. ఆ రోజులో మా అమ్మ నాన్న మాకే చదువు మాకు చెప్పలేదు, వాళ్ళు పనికి వెళ్ళిపోయారు, మాకు మేమే సొంతంగా చదువుకున్నాము. ఇప్పుడు మీరు కూడా కనీసం ఆ 10 నిమిషాల టైం కూడా కనీసం ఆ మాటలు కూడా అడగట్లా పేరెంట్స్. నేను అబ్జర్వ్ చేసిన 12 సంవత్సరాల నా అనుభవంలో పేరెంట్స్ పిల్లల్ని ఇంటికాడ సరిగా పట్టించుకోవట్లా. ఉన్న పేరెంట్స్ కూడా ఇప్పుడున్న జనరేషన్ ఎక్కువ అందరము మనం ఫోన్లకి ఎడిట్ అయిపోయాం బాగా. ఎవరైనా సరే
మా పిల్లలకి మేము ఫోన్లు ఇస్తాం, ఎట్టా ఒక టైం లిమిట్ పెడతాం, జస్ట్ ఒక 10 నిమిషాలు వర్క్ అయిపోయిన తర్వాత ఇచ్చి వదిలేస్తాం. కానీ ఈ చాలా వరకు నేను గమనించిన పేరెంట్స్ 1వ తరగతి పిల్లాడి కూడా అసలు నా దగ్గరకు వచ్చి 1వ తరగతి పిల్లాడు క్లాస్ ఫస్ట్ వాడు నాన్న ఫోన్ అలవాటు చేస్తాడు ఆ పిల్లాడికి. నేను నిదానంగా చెప్పినా మారలేదు. ఆ పేరెంట్ ముందు వచ్చి మానిపించండి అని నేను వాడిని గదువుతుంటే ఏంటి పిల్లాడిని గదువుతున్నా అన్నాడు. అంటే కొట్టకూడదు కర్రతో, కనీసం నోటితో కూడా గదవకూడదు. మరి ఎలా మార్చావు నీ కడుకుని, నువ్వు మార్చలేకపోయావు, నేను మారుస్తానంటే నువ్వు ఒప్పుకోవట్లా. మరి 1వ తరగతి పిల్లాడిని నువ్వు కంట్రోల్ చేయలేకపోతున్నాడు తల్లిదండ్రులు. మరి వాడు 5వ తరగతికి వెళ్తే మనం ఏదైనా మొక్క అప్పుడే వంచాలి, మానయ్యాక వంచలేం కదా. చిన్న మొక్క అయితే పీకిండమ్మా అంటే పీకేస్తాం, మరి పెద్ద మొక్కను పీకగలమా? మీరు పీకుతారంటరా? చిన్న మొక్కలు పీకమంటే పీకేస్తాంగా, పెద్ద మొక్కను పీకమంటే ఎందుకు? బలం ఎక్కువ కావాలి. పెద్ద అయ్యాక ఇప్పుడు చిన్నపిల్లల్ని, మీరు చిన్నపిల్లలు ఉన్నారు, ఏదైనా ఒక దెబ్బ కొట్టాలంటే కొడతాము. 11 సంవత్సరాలు 6వ తరగతి హై స్కూల్కి వెళ్ళాక పిల్లలు మనం కొట్టాలంటే కొట్టగలమా? ఆ చిన్న వయసు తప్పు అప్పుడే సరి చేస్తే వాడు ఏడ్చినా బాధపడినా ఆ వయసులో అయిపోద్ది. పెద్ద అయ్యాక మనం ఏం చేయలేమన్నమాట. అందుకే తల్లిదండ్రులు కనీసం కొట్టమని కూడా చెప్పట్లేదు. ఇంటి దగ్గర మాట్లాడిన వాళ్ళతో అరిసి చెప్తారో ఎలా చెప్తారో కనీసం 10 నిమిషాలు మన పిల్లలు మనం కేటాయించాలి. మనం వాళ్ళ పక్కన కూర్చొని రాయిపోయినా వెళ్ళండి అమ్మ, మాస్టర్లు చెప్పింది నేర్చుకోండి, మాస్టర్లకు వాళ్ళకి చెప్పాలి విలువలు. ఒకప్పుడు చూసి నేర్చుకున్నాం, ఎందుకంటే ఆ రోజుల్లో ఫోన్లు లేవు, కంప్యూటర్లు లేవు, ఏమీ లేవు. నలుగురితో కూర్చుని నలుగురితో కలిసి ఆడుకుంటా ఉండేవాళ్ళు. పెద్దవాళ్ళు అయితే చక్కగా మీకు తెలియాలి, ఇళ్ళంబడి చక్కగా సాయంత్రం అవగానే నలుగురు కలిసి కూర్చునేవాళ్ళం. ఇప్పుడు టీవీలు వచ్చినాయి, టీవీకి సీరియల్స్కి అంకితం. నేను వచ్చానంటే నేను 6ంటికి టీవీకి అంకితం అయిపోతా, ఎందుకంటే అలా ఎడిట్ అయిపోయాం అందరం. కానీ ఏదో ఒక అరగంట అయినా మా పిల్లలు మేము పట్టించుకున్నాం. అంత రిస్క్ వచ్చినా ఇంట్లో మనం 2 పిల్లలు, మనం ఎవరైనా మీరందరూ తల్లిదండ్రులేగా, 2 పిల్లలు మనం చూసుకోవాలంటేనే కష్టం. మరి ఇక్కడ సార్ వాళ్ళు 70 మంది పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నారు. 10 మంది పిల్లలైనా కంట్రోల్ చేయడం చాలా కష్టం. టీచర్ ఉద్యోగం మీరు అనుకుంటారు తేలికని, అస్సలు ఉన్న ఉద్యోగాల్లో అదే చాలా కష్టం. మా నోరు రోజు అరిసే కొందికి మాకు అందరికీ ఆయుష్ పెరిగిద్ది, మా ఆయుష్ తగ్గిపోద్ది రోజు అరిసే కొందికి. ఇంతమందిని కంట్రోల్ చేయాలంటే మా వాయిస్ ఎంత మేము అరవాలి వాళ్ళకి చెప్పేటప్పుడైనా మాట్లాడేటప్పుడైనా. మా ఆరోగ్యం అనేది ఏ రోజు కారు, ఒక రోజు పెరిగే కొందికి ఒక రోజు తగ్గిద్ది మా ఆయుష్. కానీ మిగతా వాళ్ళందరూ ఉద్యోగాలు ఏసీలు వేసుకుని కంప్యూటర్లు వేసుకుని అందరూ ఇప్పుడున్న ఇదిలో టీచర్లు అంటే సెలవులు ఎక్కువ, వాళ్ళకి ఇబ్బంది లేదు అనుకుంటారు. కానీ అసలు వాస్తవం అయితే దానంత కష్టమైనది ఏది లేదు. అంతమందిని కంట్రోల్ చేసుకుంటూ ఒక కష్టంతో కూడిన ఇష్టం కూడా ఉంది ఉద్యోగం. చెప్తా కష్టమే, కానీ అందరికన్నా కూడా ఎక్కువ మీరెవరు గుర్తించబోయినా మాకు మా పిల్లలు ఒక ప్రైజ్ వచ్చినా, రన్నింగ్లో ఫస్ట్ వస్తేనో లేదా మార్కుల్లో ఫస్ట్ వస్తేనో, పలానా టీచర్ దగ్గర పిల్లలు చదువుకున్నాడంటేనో మాకు అదే కోట్లతో ఆస్తి. మా పిల్లలకి మార్కులు వచ్చినా కూడా మేము అంత ఇష్టపడమేమో. మా స్కూల్లో పిల్లలు ఇంటికెళ్ళి మా పిల్లలు అంటాం, మా కన్న పిల్లల్లాగా అలా చూసుకుంటాం అనమాట. కానీ పేరెంట్స్ నుంచి కోరుకునేది ఏంటంటే, మీ పిల్లలు మీరు పంపించుకోవచ్చు పనులకు. ఎప్పుడు ఆదివారాలు ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి, సంక్రాంతి సెలవులు ఉన్నాయి. ఆడపిల్లలైనా మగపిల్లలు పనులు చేసుకోవాలి, చదువుకోవాలి, ఆడుకోవాలి, అన్నీ నేర్చుకోవాలి. ఆడపిల్ల ఎంత ఎత్తుకు ఎదిగినా వంటగదికి వెళ్లాల్సిందే. కనీసం నీ పిల్లలకి నీ భర్తకైనా నువ్వు వండి పెట్టుకోవాలి. అలా అని మనం వంటగదికి అవ్వకూడదు. ఇప్పుడున్న రోజులు ఎవరు అవ్వట్లేదు, ఇంకా కూడా చాలా మారాలి. ఇప్పటికి చైల్డ్ మ్యారేజెస్ మనకి 14 కూడా కాదు, 12 రావటం చైల్డ్ మ్యారేజ్ జరుగుతున్నాయి. ఎప్పటి నుంచో పోరాడుతున్నారు. అయినా ఇంత కంప్యూటర్ ఏమొచ్చినా 13 సంవత్సరాలకి పిల్లలు పెళ్లి చేస్తున్నారు. అదేమంటే కొన్ని పరిస్థితులు అంటున్నారు, దానికి మేమేం మెదలేకపోతున్నాం. కానీ ఏంటంటే కనీసం మనం అందరము ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లో ఉన్నాము. కనీసం 10 వరకు గవర్నమెంట్ స్కూల్లో మంచి ఎఫెక్ట్ ఉన్న హై స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ టీచర్స్ ఉన్నారు బాగా చక్కగా. మీరు వేలు పోసి ప్రైవేట్ స్కూల్లో చేర్పించే అవసరం లేదు. మన గవర్నమెంట్ స్కూల్లో మన పక్కనే ఉన్నాయి మీకు చక్కగా. జేజర్ల మెయిన్ హై స్కూల్ ఉంది. మీరు హాస్టల్ కూడా అవసరం లేదు. మీ దగ్గరుండి మీ ఎదురు చక్కగా హై స్కూల్ వరకు మీరు 10 వరకు నేర్పించండి పిల్లల్ని. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు. చదువంటే ఉద్యోగం చేయాల్సిన లేదమ్మా, గుర్తుపెట్టుకోండి. ఆడపిల్లైనా మగపిల్లలైనా ఎవరో ఒకరి కింద ఉద్యోగం చేయాలి. చదువు అంటే చదువు చేస్తే